ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకే లూకా శుభవార్త 2వ అధ్యాయములో నుండి 15వ వచనం చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకడితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఈ 15-16 వచనంలో భాగం. యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించిన అశుభవేళ సంతోషకరమైన వార్త గొర్రెల కాపర్లకు దూత తెలియపరిచిన తర్వాత వారిలో ఉన్న ఉత్సాహం, వాళ్ళు ఉన్న ఆనందం, ఇంత తొందరగా వెళ్ళాలి, చూడాలనే సంతోషం నాకు అక్కడ కనబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని ఈరోజు చాలామంది, అంటే అందరూ కాదండి, చాలామంది ఏ విధంగా జరుపుకుంటున్నారంటే బంధుమిత్రులతో ఆనందించటం, నాట్యములు, కేక్ కటింగ్లు, ఈ విందులు, వినోదాలతో పై అంటే సంబరాలుగానే జరపటం మనం చూస్తున్నాం. కొంతమంది అయితే బంధువులను ఆహ్వానించి వారికి చక్కటి విందు ఏర్పాట్లు చేసి చివరకు ఆ దినమున అంటే ఈ ఆరాధించుకునే సమయాన్ని ఆరాధన కూడా వెళ్ళకుండా, దేవుని సరిగ్గా ఆరాధించుకోకుండా ఈ పై ఆ సంబరాలతోనే గడిపేస్తున్నవారు కొంతమంది ఉన్నారు. ఏంటి అంటే సమయం లేక మరి బంధువులను పిలిచాం, వారికి భోజనాలు ఇవన్నీ చక్కటి ఏర్పాట్లు చేయాలి, మరి కేక్ కటింగ్, సంతోషం అని ఇక్కడే గడిపేస్తున్నారు. మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవాలి, ఆయన సన్నిధిని హృదయాన్ని కుమ్మరించుకోవాలి, ఆయన ఇచ్చిన ఆనందాన్ని ఆయన సన్నిధిలో ఆనందించు గడపాలనేవారు తక్కువైపోయారు. రాను రాను మరి పరిస్థితి మరీ బాధాకరంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, క్రిస్మస్ అనేది సంతోషం, క్రీస్తును ఆరాధించుకునే అనుభవంలో మనం సాగిపోవాలి కదా. కేవలం పై ఆడంబరాలతోటి, అనగా ఏంటి క్యారల్స్ అని, ఏమిటి కేక్ కటింగ్లని, ఇంకా విందులని, ఏదేదో బంధుమిత్రులను ఆహ్వానించుకోవటం అని, ఈ ఒక పండగ వాతావరణం కలుగు చేసుకొని ఆ పండగ వాతావరణాన్ని ఆత్మలో ఆనందించే రీతిగా, అంతరంగ పురుషుడు నాట్యమడే రీతిగా కాకుండా పై సంబరాలుగానే జరిపేసుకునే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. కానీ ప్రభు పాద సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించుకోవాలి అనేటువంటి వారి సంఖ్య రాను రాను తగ్గిపోవడం మనం చూస్తున్నాం. అంటే పై ఆడంబరాలకే, అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, బంధువులతో సంతోషాలు, కేక్ కటింగ్లు, ఏమండి ఇలాంటి పై సంతోషాలతోటే గడిపేస్తున్నారు. నిజముగా అంతరంగ పురుషుడు నాట్యమడే రీతిగా, ప్రభు ఇచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు పాదాల దగ్గర గడిపే రీతిగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తూ గడపలేనటువంటి ఆ పరిస్థితులు అందరిలో ఈరోజు కనబడట్లేదు. ఏమండి, ఏదో కొద్దిమందిలో. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం. మరి కొంతమంది అయితే రకరకాల ప్రశ్నలు కూడా వేస్తున్నారు. క్రిస్మస్ అనేది పండగ చేయమని బైబిల్లో ఉందా? యేసు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించిన బైబిల్లో ఉందా? రకరకాలు. ఆ ప్రశ్నలు అలా ఉంచండి. ఇంతకు మనం క్రిస్మస్ అనే సంతోషాన్ని, ఆనందాన్ని ఎలా జరుపుకున్నాం? దేవునితో గడిపి ఆనందించగలిగామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. క్రిస్మస్ సందడి అనేది పై ఆడంబరాలతో, డ్యాన్సులతో, కేక్ కటింగ్లతో, విందులతో, బంధుమిత్రులతో, ఆనందాలతో అలాగే జరిగిపోయిందా? లేకపోతే ఒక ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో ఈ సంతోషాన్ని దేవునితో ఆనందిస్తూ గడపగలిగావా? ఎంతోమంది ఈ విధంగా ఆరాధిస్తూ గడపగలిగారు? ఎంతోమంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ప్రభువులు ఆనందించగలిగారు? ప్రశ్నించుకోండి ఒకసారి. క్రిస్మస్ సందడి ఏంటి? సందడి పై ఆడంబరాలతో, డ్యాన్సులతో, అంటే నృత్యాలు, చక్కటి ఆనందగానాలతో, ఏమండి కేక్ కటింగ్లతో, ఇంకా రకరకాల ఈ విందులతో, ఈ పై ఆడంబరాలతోనే సాగిపోయిందా? లేక నిజముగా నాట్యమాడుతూ ఆనందిస్తూ అంతరంగ పురుషుల్లో ఆనందిస్తూ ఉల్లసిస్తూ ప్రభువులో హృదయాలు కుమ్మరించుకొని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటి తన పాదాలు కడిగి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన ఆనందాన్ని బట్టి, ఆయన ఈ లోకానికి రక్షకుడిగా జన్మించడం కలిగిన ఈ దీవెన పొందుకున్న మనందరము ఆయన పాత్రలు కన్నీటితో ఆరాధిస్తూ గడపగలిగామా? ఎంతమంది ఇలాగ గడపగలిగారు? ఎంతమంది కనీసం మందిరాలు కూడా వెళ్ళకుండానే ఈ బంధువులతోటే పండగలుగా చెప్పుకుంటూ గడిపేశారు? ఆలోచన చేయండి. ఈ క్రిస్మస్ అనేది నీ జీవితంలో ఏ అనుభవాన్ని తీసుకొచ్చింది? ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ అనే సంతోష ఆరాధన ఎటువంటి నూతన తీర్మానం నడిపించింది?
ఈ క్రిస్మస్ సంతోషకరమైన ఆనందము నీ జీవితంలో పై ఆడంబరాలుగానే సాగిపోయిందా, లేక నిజముగా అంతరంగములో ఆనందిస్తూ ఆరాధిస్తూ మరికొద్ది దినములలో కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్న ఆనందాన్ని నూతన తీర్మానాలతో, నూతన అనుభవాలతో, ఉపవాసాలతో ప్రతిష్ఠించుకుని ఆనందిస్తూ గడపగలిగేటువంటి ఒక కొత్త తీర్మాన అనుభవంలోకి ఈ క్రిస్మస్ సందడి నేను నడిపించిందా, లేకపోతే పై ఆడంబరాలుగానే మిగిలిపోయిందా? ఆలోచించండి. ఈ ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతుంది? ఈ క్రిస్మస్ అనే అనుభవం ఏ విధంగా నీ జీవితంలో క్రీస్తును ఆరాధించగలిగావు? క్రిస్మస్ అనేది ఆయన ఆరాధించడమే కదా. ఏ విధంగా ఆరాధించావు? పై ఆడంబరాలతో ఆరాధించి అక్కడ ఆగిపోయావా? నిజముగా ఆయన సన్నిధికి వెళ్ళి నిజముగా ఆయన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకొని ఆనంద గానాలతో హృదయము అంటే అంతరంగ పురుషులు గంతులు వేస్తూ నాట్యమాడుతూ ప్రభు ఇచ్చిన ఆనందాన్ని ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రభు పాదాల చెంత కన్నీటితో వేడుకోగలిగి ఆయన స్తుతించి ఆరాధించగల అనుభవం ఉన్నావా? ఎంతవరకు నీ జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిని గడిపే అనుభవం ఏంటి? దేవునితో ఉన్న నీకు అనుబంధం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనే ఆరాధన ఏ విధంగా నీ జీవితంలో నూతన ఆశలు తీసుకొచ్చిందో ఆలోచించుకొని నీ జీవితానికి ఆయనకి సమర్పించుకొని ఆయన ఇంకానూ గణపరిచే బిడ్డగా, ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డగా ముందుకు సాగినట్లుగా ఉండాలని ఈ సందేశం మీకు తెలియజేస్తున్నాను. ఈ సందేశం ఆలోచించండి. ఏ విధంగా ఈ ఆరాధన నీ జీవితంలో నూతన అనుభవాలు తీసుకొచ్చాయి? ఎటువంటి సంతోషాన్ని, కొత్త అనుబంధాన్ని ప్రభువులో ఇంకా స్థిరపరుస్తూ బలపరిచింది? అలాగున్న మనం పరిశీలించుకొని ఒక కొత్త ఆలోచనతో, కొత్త తీర్మానంతో, సంతోషముతో ప్రభువులు ఆనందిస్తూ గడిపే రీతిగా మనం పరీక్షించుకొని అలాగున్న ప్రభువును మహిమపరుస్తూ కనపరుస్తూ మరికొద్ది దినములలో నూతన సంవత్సరానికి ప్రవేశించే రీతిగా కొత్త తీర్మానంతో ముందుకు వెళ్ళే రీతిగా దేవుడే కృప చూపినట్లుగా మనం అలాగున ప్రశ్నించుకుని తీర్మానించుకుందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సందేశము మా అందరిలోని ఫలింపజేసి నిన్ను ఘనపరిచే కృప మాకు అందరూ దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.